ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఆదాయ పన్ను చెల్లించే వారి ఆహార భద్రతా కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్దమైంది. లబ్దిదారుల ఆధార్, పాన్ కార్డు వివరాల్ని ఆదాయ పన్ను శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులను ఖర్చు చేయనుంది. ఖరీదైన వాహనాలు కలిగి ఉన్న వారికి రేషన్ బంద్ కానున్నాయి. 83,545 మంది మరణించిన వారికి రేషన్ పంపిణీ జరుగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా 135 కోట్లు ఖర్చవుతుంది. పీఎం కిసాన్ డేటా ఆధారంగా 52,339 మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు తేలింది. 5,866 మందికి 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా రైతు భరోసా ద్వారా వీరికి ఏటా 1.50 లక్షల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరుకోగా అందులో ఆహార భద్రత కార్డుల కింద కేంద్రం 99.36 లక్షల కార్డులు మంజూరు చేసి పంపిణీ చేస్తుంది. ఏటా లక్షల రూపాయలు ఐటీ చెల్లిస్తూ తాము పేదలమని చాలా మంది నెలవారీగా ఉచిత బియ్యం తీసుకుంటున్నారని గత 2 ఏళ్లుగా ఫిర్యాదులు అందుతున్నాయి. రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో 2 లక్షల ఆదాయం, గ్రామాల్లో 1.50 లక్షల ఆదాయం లోపు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా నిరుపేదల కింద రేషన్ కార్డు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గడ్డి కొడుతున్నారు. వీరంతా రేషన్ బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు బయటపడింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా పీడీఎస్ రైస్ ను దర్జాగా పక్కదారి పట్టిస్తున్నారు. ధనవంతులు ప్రభుత్వ రూల్స్ పాటించకుండా పేద కుటుంబాల ముసుగులో నిజమైన లబ్దిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, రుణాలను కాజేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉన్న దాదాపు 8 లక్షలకు పైగా కుటుంబాలకు ఏటా 25 లక్షల ఆదాయం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిపై స్థానికంగా ఉండే విపక్ష పార్టీల నేతలు ఫిర్యాదులు చేశారు. వీరంతా ఏటా దాదాపుగా 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం తీసుకుని రేషన్ మాఫియాకు ఇస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆయా సంక్షేమ శాఖలో పలు పథకాలు పొందడంతో పాటు పిల్లల చదువుల కోసం రుణం తీసుకుంటారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. రేషన్ బియ్యంతో వచ్చే ఆదాయంతో పాటు ప్రభుత్వ పథకాలు అప్పనంగా పొందినట్లు ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ పాలనలో అడ్డగోలుగా కార్డులు మంజూరు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కోటీశ్వరులు రేషన్ కార్డులను దర్జాగా పొందారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికి వెళ్లి పరిశీలన చేసి మండలంలోని అధికారులు ముడుపులు ముట్టగానే చేతులు దులుపుకున్నట్లు తేలింది. ఇటీవల కేంద్రం ఆహార పంపిణీ శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రంలో 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్రం గుర్తించిన జాబితాను ఇప్పటికే తెలంగాణ పౌర సరఫరాల శాఖకు పంపినట్లు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారికి నోటీసులు జారీ చేసి ఎందుకు తొలగిస్తున్నారో కూడా వివరించాలని పేర్కొంది. దీంతో జిల్లా పౌర సరఫరాల అధికారులు ఆ దిశగానే చర్యలకు సిద్దమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ రాష్ట్రంలో పీడీఎస్ రేషన్ షాపుల ద్వారా అందించేటువంటి బియ్యము పక్కదారి పడతా ఉంది. పేదలకు అందాల్సినటువంటి ఆ బియ్యము ఉన్నత వర్గాలకు అందుతుంది. దాంతో వారు తినలేక బయటగా అక్రమంగా అమ్ముకుంటున్నట్లు చాలా స్పష్టంగా బయటపడ్డది. ఆ నేపథ్యంలోనే ఎవరైతే పేదలున్నారో వారికి మాత్రమే రేషన్ బియ్యం అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆ క్రమంలోనే రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డు అర్హత కానప్పటికీ కూడా ఆ కార్డులు పొంది రేషన్ బియ్యం తీసుకుంటున్నటువంటి వారి మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగా లబ్ధిదారులకు సంబంధించినటువంటి అటు ఆధార్, పాన్ కార్డు వివరాలను ఆదాయ పన్ను శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులను కట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరోపక్క అటు భూస్వాములు, మంచి వ్యాపారాలు చేసేవారైతే వ్యవసాయదారులు ఇలాంటి వారికి సంబంధించి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. ఎవరైతే వాళ్ళకు మించిన ఆదాయం ఉంటుందో, అంటే రేషన్ కార్డు అర్హతకు మించి ఎవరికైతే ఆదాయం ఉంటుందో వారందరికీ కూడా
రేషన్ బంద్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణలో 83,545 మంది మరణించినా కూడా వారికి కూడా రేషన్ బియ్యం అందుతున్నట్లు తెలుస్తా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా కూడా 135 కోట్లు కూడా ఇది ఇప్పటికే ఖర్చు అవుతుంది. అటు కేంద్రం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ డేటా ఆధారంగా కూడా 52,000 మందికి పైగా కూడా ఆదాయ పన్ను శాఖ చెల్లిస్తున్నట్లు లెక్కల్లో తేలింది. 5,866 మందికి పైగా కూడా 15 ఎకరాల కంటే కూడా ఎక్కువ భూమి ఉండగా రైతు భరోసా ద్వారా వీరికి దాదాపు 1,50,000 వరకు కూడా ఆదాయం ఉంది. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య ప్రస్తుతం 1,05,00,000కు చేరుకుంది. అందులో ఆహార భద్రత కార్డు కింద కేంద్రం 99 లక్షలకు పైగా కూడా కార్డులు మంజూరు చేసి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. ఏటా లక్షల రూపాయలు కూడా ఐటీ చెల్లిస్తూ తాము పేదలమంటూ కూడా చాలా మంది కూడా నెలవారీగా ఉచిత బియ్యాన్ని తీసుకుంటున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వస్తున్నాయి. దీని మీద ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే అర్హత ఉన్నారో వారికి మాత్రమే అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగేటువంటి బియ్యం పంపిణీ వారికి అందాలన్న ఉద్దేశాన్ని పక్కదారి పడుతున్నారు. చాలా మంది కూడా ప్రస్తుతం తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ అవుతున్నటువంటి తరుణంలో బియ్యం తీసుకోవడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొంతమంది పేదలు వాటిని తింటున్నప్పటికీ కూడా ఎవరైతే ఉన్నత వర్గాల దగ్గర రేషన్ కార్డులు ఉంటాయో వాడు మళ్ళీ ఆ బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా తీసుకొని మళ్ళీ అదే రైస్ ని బయట అక్రమంగా అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాలా స్పష్టంగా కూడా తెలంగాణలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నింటికి కూడా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలుస్తా ఉంది. రేషన్ కార్డు పొందేందుకు పట్టణ ప్రాంతాల్లో అయితే 2 లక్షల ఆదాయం ఉండాలి, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1.5 లక్షల ఆదాయము సంవత్సరం లోపు ఉండాలి. ఈ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అందుకు విరుద్ధంగా నెలకు 1,00,000 రూపాయలకు పైగా కూడా ఆదాయం వచ్చే కుటుంబాలు నిరుపేదలుగా ఉండి రేషన్ కార్డు ద్వారా బియ్యం తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వీరంతా కూడా రేషన్ బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినప్పటికీ అటు రైస్ మాత్రం పక్కదారి పడుతున్నట్టు అర్థమవుతుంది. ధనవంతులు ప్రభుత్వ రూల్స్ పాటించకుండా పేద ప్రజల ముసుగులో నిజమైన లబ్ధిదారులకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు, రుణాలను ఖాళీ చేస్తున్నట్టు కూడా విమర్శలు వస్తున్నాయి. అటు రేషన్ ఆహార భద్రతకి సంబంధించి కాకుండా అనేక ప్రభుత్వ పథకాలకు కూడా ఈ ఉన్నత వర్గాలు లబ్ధి పొందుతున్నట్లు తెలుస్తా ఉంది. వారందరి మీద కూడా దృష్టి పెట్టి ఎవరైతే ఆధార్ కార్డు డేటా బేసిక్ గా తీసుకొని ఎవరైతే ఆధార్ కార్డు కొడితే వాళ్ళు వ్యవసాయ భూమి ఉందా లేకుంటే వ్యాపారాలు చేస్తున్నారా, ఇతర ఆర్థికంగా స్థిరపడిపోయారా అన్న వివరాలు వస్తాయి. వాటన్నిటిని ఒకసారి చెక్ చేసుకొని వారందరికి కూడా పూర్తిగా ఈ ఆహార భద్రత కార్డును కట్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా కూడా వైట్ రేషన్ కార్డుల అనేది పంపిణీ జరిగింది. గతంలో అధికారులు పెద్ద ఎత్తున కూడా కొంత ముడుపులు తీసుకొని అంటే లంచాలు తీసుకొని కూడా రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు భారీగా ఆరోపణలు వచ్చినాయి. తర్వాతకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటన్నింటి మీద అంటే అర్హత ఉన్నటువంటి వారికే రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ఆలస్యం చేసింది. దానిలో భాగంగా కొంతమందికి ప్రస్తుతం కార్డులు ఇచ్చారు. ఇంకా కూడా ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుంది. స్థాయికి మించి తెలంగాణలో 1,55,00,000కు పైగా కూడా వైట్ రేషన్ కార్డు దారులు ఉన్నారంటే అంతకు మించి ఆ పేదల కంటే కూడా ఎక్కువగా ఉన్నట్టు కూడా అటు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇదంతా కూడా అధికార నిర్లక్ష్యంతోనే సాగింది కనుక మరొకసారి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి అటు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అర్హులను గుర్తించి వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు ఏ చదువుతున్నాయో వారందరినీ కట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, రాకేష్, అంటే దాదాపు ఎంత మందికి తొలగించే అవకాశం ఉంది? అదేవిధంగా తొలగింపు ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉంది? ఇప్పటికే ఈ చాలా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన కానుంచి కూడా పూర్తిగా వైట్ రేషన్ కార్డుదారులు ఎవరు అనేది దృష్టి పెట్టింది. అందులో భాగంగా చాలా మందికి ఇప్పటికే పలు సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా కూడా అటు పెన్షన్ తీసుకోవడం లేకుంటే ప్రభుత్వ స్కీముల కింద అనేక బెనిఫిట్స్ పొందుతున్నటువంటి వారినందరినీ కూడా గుర్తించింది. ఇటీవల కాలంలో వాళ్ళందరికీ కూడా చెక్ పెట్టింది. చాలా మంది ఆసరా పెన్షన్లు వైట్ రేషన్ కార్డు కాకున్నప్పటికీ కూడా ఆ కార్డుల ద్వారా పొంది పెన్షన్లు తీసుకున్నట్టు గుర్తించింది. ప్రస్తుతం వాళ్ళందరికీ చెక్ పెట్టింది. వాళ్ళందరికీ కూడా
పెన్షన్లు ఆపేసింది. ఇతర ప్రభుత్వ పథకాలు ఆరోగ్యశ్రీ అయితేంది, ఇంకా ఇతర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేక సంక్షేమ పథకాలు కూడా పొందుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరి మీద కూడా దృష్టి పెట్టింది. ఒక్కొక్కరు కూడా 2-3 పెన్షన్లు కూడా రాష్ట్రంలో తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. వారందరికి కూడా పూర్తిగా పెన్షన్లు కట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే 2 లక్షలకు పైగా కూడా తెలంగాణలో మొత్తం కూడా అర్హత లేకున్నప్పటికీ కూడా వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉన్నట్లు గుర్తించారు. ఇక వారితో పాటు ఇంకా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లోకి, అటు పట్టణ ప్రాంతాల్లోకి, క్షేత్రస్థాయిలోకి వెళ్లి గనక విచారణ చేస్తే అనేక మంది కూడా ఇంకా నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందినట్టు తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే సర్వేలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అటు అక్రమంగా లబ్ధి పొందుతున్న వారిలో కూడా కొంత గుబులు మొదలైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ వేరువేత దిశగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా పాలకులు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.